తిరుమల కోనేటి రాయుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో అట్టహాసంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులను ప్రముఖులను సమన్వయం చేసుకుంటూ సంతృప్తికర దర్శనం కల్పిస్తామన్నారు. టీటీడీపై బోధ చల్లేందుకు కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వారిని ఆ దేవుడే చూసుకుంటాడన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు అన్నట్టు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ మీ యొక్క సారథ్యంలో మొదటిసారిగా చేస్తున్నారు, ఏ విధంగా నిర్వహించబోతాయి ఒక బ్రహ్మోత్సవం? ఓం నమో వెంకటేశాయ. ఈసారి అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని. ప్రతిసారి కన్నా కొంత భిన్నంగా చేయాలనే ఉద్దేశంతో గత 2-3 నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని ఆ విధంగా ఎలాంటి భక్తులకి ఇబ్బంది కలగకూడదు, గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే అది ఎందుకు జరిగాయి ఏంటి అవన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించే అధికారులతో అవన్నీ కూడా సరి చేసుకొని ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా టీటీడీని ప్రక్షాళన చేసే విధంగా కూడా సరే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. సార్ ఆలోచన ఏ విధంగా సార్ చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు సూచనల మేరకే చేస్తూ ఉంటాం. ఆయన కూడా వెంకటేశ్వర స్వామి అంటే అపారమైనటువంటి భక్తి. ఎందుకంటే అతను కూడా ఇక్కడ పెరిగిన వ్యక్తే కాబట్టి దానికి ప్రత్యేకంగా మనం చెప్పేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి, అందులో ఏమి డౌట్ లేదు. సార్ అయితే ముఖ్యంగా ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏదైతే గరుడ వాహన సేవ రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఏ టెక్నాలజీగా ఉపయోగించుకోవచ్చు, ఏ విధంగా ఉపయోగించుకుంటారు? ఈసారి మీరు అన్నట్టుగా గరుడోత్సవం రోజు 4 లక్షలు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఏమి ఇబ్బంది ఏం లేదు. 2 లక్షల మంది గ్యాలరీలో పడతారు. మీలో 2-3 లక్షల మంది కానీ 10 లక్షల మంది వచ్చినా కానీ దర్శన అవకాశం కల్పించే ఇది ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు స్వామివారు గరుడోత్సవం రోజు ఈ మాడవీధుల్లో సుమారు 8 గంటల సేపు ఊరేగింపులో ఉంటారు. కాబట్టి ఎన్ని లక్షల మంది వచ్చినా ఆ రోజు ఈజీగా దర్శనం చేసుకుని పోయే అవకాశం అయితే మెండుగా ఉంది. సార్ చివరిగా ఏదో టీటీడీ మీద సోషల్ మీడియా వేదిక దుష్ప్రచారం చేస్తుంది, టీటీడీ చైర్మన్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు ఎలా సందేశిస్తారు? ఇలా మీరే అన్న దుష్ప్రచారం అని. దుష్ప్రచారం ఎప్పుడు కూడా నిలబడదు. నిజం ఇవాళ కాబట్టి రేపు తెలుస్తుంది. భక్తుల్లో ఎలాంటి విభేదాలు కానీ ఏమి కానీ లేవు, అపనమ్మకం కానీ కొంతమంది కావాలని బురద జల్లే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కామన్, ఇవన్నీ మేము చాలా చూసాం మా జీవితంలో. కాబట్టి ఎవరు ఎన్ని చేసినా కానీ ఏమి అయ్యేది ఏమి ఉండదు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అది హిందువుల మీద దాడిలాగా నేనైతే భావిస్తాను. చూద్దాం ఎంతవరకు మేము సాధించగలం అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే టీటీడీ బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. టీటీడీ మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని దేవుడే శిక్షిస్తాడంటూ కూడా సరే బిఆర్ నాయుడు గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమల ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి.